ఆంధ్రప్రదేశ్లో పీర్ల పండుగ అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది అనంతపురం జిల్లాలో వెలిసిన శ్రీ గూగూడు కుల్లాయి స్వామి వారి సన్నిధి. మరి ఆ స్వామి చరిత్ర ఏమిటి, గూగూడుకు ఎలా చేరారు, దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఇది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, స్వామివారి గురించి తెలుసుకోండి. గూగూడు కుల్లాయి స్వామివారు గూగూడుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగనపల్లి దగ్గర ఒక బావిలో దొరికినట్టు మనకి స్థానికంగా ఉన్న సమాచారము. మనం కూడా ఆ బావి దగ్గరికి వెళ్ళి వివరాలు అయితే తెలుసుకుందాం. దాదాపు 110 సంవత్సరాల కిందట గూగూడు కుల్లాయి స్వామివారు దొరికిన అతి పవిత్రమైన బావి అయితే ఇదే. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడున్న స్థానికులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం గూగూడు కుల్లాయి స్వామి దొరికిన బావి దగ్గర అయితే ఉన్నాము. ఇది గూగూడు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగనపల్లి అనే గ్రామంలో అయితే ఉంది. ఆ గ్రామ వాస్తవుడు ఈ బావి గురించి పూర్తి వివరాలు తెలిసిన అతను అయితే ఇప్పుడు వివరాలు అడిగి తెలుసుకుందాం. ఒక చంద్రానిపేటలో ఉన్నది రామాచారి లక్ష్మాచారి పీర్లు చేయాలని అనుకుంటున్నాడు. ఆయన తమ్ముని కూడా కళలోకి వచ్చింది, నాకు కూడా ఇదే కళ వచ్చింది, నా పీర్లు చేద్దామని. రామాచారి పెద్ద కుల్లాయి స్వామి, లక్ష్మాచారి చిన్న కుల్లాయి స్వామి చేసినారు. చేసి ఊర్లో ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టుకుంటానే ఇంకా రామాచారి కొడుకు చెర్లోకి పోయినాడు ఈతకని. ఆడిపోతే నేను చనిపోయింది. మళ్ళా కొన్ని రోజులు ఉన్నాక భార్య నెత్తరగడ్డలతో పడి చనిపోయింది. ఊర్లో గ్రామస్తులంతా ఏమి ఆచారి ఇదంతా ఊర్లో బాగాలేదు, ఈ పీర్లు ఉండకూడదన్నారు. అంటేనే ఊరంతా అంటుకుంది. ఇంకా పీర్లు తెచ్చి పీర్ల బావిలో వేసినారు. అటుంటే కొన్ని తరాలు పోయినాక గొర్రెల కాపుడు గొర్రెలు తోలుకొన్నాడు. ఈడ నీళ్లు దప్పికేదానని వచ్చినాడు. వీడికి నీళ్లు దోశల్లో పట్టుకుంటానే ఆయన కనపచ్చినాడు. నన్ను తీసిపోరా అంట అనేది భయపడినాడు. ఇంకా చలి జ్వరము వాంతుల పడికి వచ్చింది. ఇంకా పడిపోయినాడు. మళ్ళా కొన్ని రోజులకు మళ్ళా 3-4 నాలుగు మళ్ళీ అట్లే కళ్ళలో వస్తాడు. కంటిన్యూస్ అట్లే వస్తాడు. కంటిన్యూ నన్ను తీసిపోరా అన్నది. ఆ ఊర్లో చెప్తే వాడని చిక్కనా కొడుకుతోనే అని మళ్ళా పోయి పూర్తి ఇంకా శ్వాస లేకుండా పడిపోయినాడు. అప్పుడు ఊర్లో గ్రామస్తులందరూ ఏందో ఉందేమో చూద్దామని ఆయన పట్టుకొని తోలుకొని వచ్చినారు. వీడికి వస్తానే ఆయన అట్లా దోశలు పట్టుకుంటానే చిన్న కుల్లాయి స్వామి వచ్చింది. అది తీసి పక్కన పెడతానే మళ్ళీ పెద్ద కుల్లాయి స్వామి వస్తాను. డేట్ వచ్చినాయేమో తొంగి చూసింది. ఇంకా పెద్ద కుల్లాయి స్వామి ఇంకా తగ్గుకుపోతాడు. తడక్కని బీగం పట్టుకున్నాడు. ఇంకా బీగం మూసి వచ్చింది. నా పెట్టి లోపలికి పోయింది. అది ఇంకా గుడి ఆడగట్టాలంటే ఆ ఎత్తుకొని పోయేప్పుడు ఒక కుందిరి ముందు పోతాందంట. ఆ కుందిరి పోయి కుల్లాయి స్వామి అది ఊరు లేదు అప్పటికి. గూగూడు ఊరు లేదు. నాన్నే నిలబడిందంట. ఈయన దారి చూపినాడు కుల్లాయి స్వామి, ఆయనే కుల్లాయి స్వామి వచ్చినాడని నాడ గుడి కట్టినారు. అప్పుడు ఉంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈడ 3-4 ఏళ్ళు అయింది ఇంప్రూవ్ చేయబట్టాడ. ఒకసారి పైన చూపిస్తారా అది రూమ్ కదా. మనం గూగూడు కుల్లాయి స్వామి దొరికిన బావి విశేషాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ బావి ఉన్న ప్లేస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ చాలా బాగా డెవలప్ అవుతుంది. 2-3 సంవత్సరాలుగా ఒక దేవాలయం కూడా నిర్మించినారు. ఇక్కడ భక్తులు వచ్చి ఉండడానికి భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. పడుకోవడానికి కూడా నైట్ టైము అన్ని వసతులు అయితే కల్పిస్తున్నారు. ఈ ఆలయానికి ఎదురుగా ఉంటున్న ఈ రోల్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. సాక్షాత్తు గూగూడు కుల్లాయి స్వామిని తయారు చేసిన రామాచారి లక్ష్మాచారి ఇంట్లో వాడి రోలు ఇదని, ఎన్నో ఏళ్ల కిందట శిథిలమైన ఆ ఇంటి వద్ద ఏవో నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరపగా ఆ ఇంటి భూగర్భ శిథిలాల నుండి బయటపడిన రోలు ఇదని స్థానికులు చెబుతున్నారు. అందుకే వారు ఈ రోలును స్వామివారి ఇంటికి గుర్తుగా పవిత్రంగా భావించి ఇప్పటికీ కొలుస్తున్నారు. పవిత్రంగా భావించి కొలిచే వాటిలో మరొకటి ఈ మహిమాన్విత ముడుపుల చెట్టు. స్వామివారు దొరికిన బావి నుండి ఉద్భవించిన చెట్టు కాబట్టి దీనిని చాలా పవిత్రంగా కొలుస్తున్నారు. ఈ చెట్టు కొమ్మలన్నీ కూడా రంగురంగుల కవర్లతోనూ
వస్త్రాలతో నిండి ఉండడం మనకు కనిపిస్తుంది. ఇవి కేవలం ఏవో వస్త్రాలు మరియు కవర్లు కాదు, భక్తుల నమ్మకాలు మరియు వారి కోరికలు. కొంగు బంగారం చేసే స్వామికి కొంగు వస్త్రాల నుండి కట్టిన ముడుపులు. ఇక్కడ ముఖ్యంగా వివాహ, సంతాన, ఉద్యోగ ప్రాప్తి కోసం ఎక్కువగా భక్తులు ముడుపులు కడుతున్నారని తెలుస్తోంది. గూగుడు కుల్లాయి స్వామి గురించి అయితే అందరికీ తెలిసిండొచ్చు, కానీ స్వామి దొరికిన బావి అయితే కొంతమందికి తెలిసిండకపోవచ్చు. అలాంటి వారికి చేరాలనే ఈ వీడియో మీ ముందుకు తేవడం జరిగింది. మీరు కూడా గూగుడికి వచ్చిన ప్రతిసారి ఆ కుల్లాయి స్వామి వారు దొరికిన ఈ బావి వద్దకు తప్పకుండా వచ్చి ఆ స్వామి కృపకు పాత్రలు కాగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అందరికీ చేరేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.